ఆషాఢ మాసంలో కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా కొలుచుకోవడం భక్తులకు ఎంతో శుభప్రదం అని ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి పడకంటి రాజు, సభ్యులు చింతరాజు, పురోహితులు వేలేటి జయరామ శర్మ అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండి రైతులు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో గల శ్రీనివాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సుమారు 60 రకాల కూరగాయల అలంకరణతో శాకంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారు అనేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందారన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చింతా నాగేందర్, కోశాధికారి గంగం ధనుంజయం, సభ్యులు కూర వేణు పాల్గొన్నారు. కుటుంబం నుంచి కూరగాయలు పుచ్చుకొని దండ మాదిరిగా తయారు చేసి అమ్మవారికి ప్రతి వారు తేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే అమ్మవారికి అలంకరించినటువంటి కూరగాయలల్లో అమ్మవారి శక్తి ప్రసాదిస్తుందని చెప్పి తదుపరి రోజున మేమందరం కలిసి ఆషాఢ మాసం సందర్భంగా వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు కూడా వనభోజనాలు ఏర్పాటు చేసుకుని వైశ్య కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు. ఎందుకంటే అమ్మవారి శక్తి ఉన్న కూరగాయలు వండించి మేము తింటే మాకు ఆరోగ్యంగా ఉంటారని ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మా వైశ్య సంఘం పక్షాన కూడా ప్రతి అమావాస్య రోజున మనం ఎక్కడ ఏ గుడి చూడండి శాకాంబరిగా అమ్మవారిని అలంకరించాలని చేస్తారు. విజయవాడ పోతావా, ఇంకెక్కడ పోతావా, ఎక్కడ చూసినా ఈ నెల మొత్తం మాసంలో ఆషాఢ మాసం వెజిటబుల్స్తో కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ చేస్తాం. ఆ అలంకరణ చేసిన తర్వాత ఆ కూరగాయలతోటి కుటుంబం సభ్యులుగా అందరం కలిసి మేము దుబ్బాక సంఘం పక్షాన్ని భోజనం చేయడం జరుగుతుంది. మన ఈ కలియుగంలో లోక కళ్యాణార్థం ఇలాంటి పూజలు చేసుకుంటాం. ఏ పూజ చేసినా సంఘ సర్వ సభ్యుల చేత మహావైభవంగా ఉత్సాహంగా అనేకమైనటువంటి శక్తివంతంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరితో అలంకరించి ఆషాఢ పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ శాకాంబరి అనేది ఏమిటి అంటే పురాణాల ఆధారంగా పూర్వకాలంలో రాక్షసులంతా కూడా దేవతలను తపస్సు చేయకుండా యజ్ఞాలు చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయంలో ఆ దేవతంతా కూడా పోయి అమ్మవారికి ఆ కాత్యాయని వాసవి కన్యకా పరమేశ్వరి బాధను మొదలుపెడుతుంది. అమ్మ యజ్ఞాలు చేయనిస్తలేదు, యజ్ఞాలు లేకపోతే వర్షాలు పడవు, వర్షాలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే మానవాళి బతకలేదు. దీనికి తరుణోపాయం చెప్తుని అడిగితే వాళ్ళప్పుడు ఆలోచించి ఒక్కసారిగా హూంకరిస్తుంది అట గట్టిగా. ఇట్ట జరిగింది ఆ రాక్షసుల చేత. ఆ హూంకారంలోనే చాలా మంది రాక్షసులు సంహరించారు.